హలో అండి అందరికీ. నేను ఆల్రెడీ మీకు చెప్పాను గదా! దిబ్బ రొట్టె పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని జెప్పేసి. సో, అదే పిండితో ఈరోజు మనం దోసలు వేసుకుందాం. ఏ విధంగా వేస్తానో చూడండి. ఈ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలనమాట. నిన్న గూడా చూపించాను మీకు. పిండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం బాండీ పెట్టుకోవాలి. దోస పెనాల మీద అయితే రాదు. సో, మందంగా ఉన్న బాండీ పెట్టేసుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. సో, 2 స్పూన్ల వరకు పడుతుంది ఆయిలు. సో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం గరిటెన్నర అట్లా వేసుకోవాలి పిండి. వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేయాలన్నమాట. ఎక్కువ స్ప్రెడ్ చేసినా విరిగిపోతుంది. అంత మంచిగా అనిపించదు. దిబ్బ రొట్టె అంటే ఎప్పుడు కొంచెం లావుగానే ఉండాలి. ఇంతకన్నా లావు వేసుకుంటారు చాలామంది. కాకపోతే మా ఇంట్లో మా వారు తింటారని నేను ఈ విధంగా వేసాను అనమాట. చూడండి ఆ చుట్టుపక్కల అంతా ఎంత ఎర్రగా కాలిందో. అప్పుడు టర్న్ చేసుకోవాలి ఇంకోవైపు. టర్న్ చేసుకుని కాల్చుకొని తీసేసుకోవడమే. చాలా క్విక్గా అయిపోతుంది. సో కొంతమంది మూత పెట్టి చేస్తారు. నేనైతే మూత ఏం పెట్టలేదు. మూత పెడితే ఇంకొంచెం తొందరగా అవుతుందన్నమాట. ఈ విధంగా ఆయిల్ వేసేసుకొని ఇంకో దోశ వేసేసుకుందాం. నేను చూపిస్తాను ఎంత పిండి వేయాలి అనేది. కొంచెం పెద్ద గరిటె వాడతాను నేను. ఆ పెద్ద గరిటెతోని ఒక్కొక్కటిన్నర లేదా 2 గరిటెలు వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే అన్నమాట. ఇంకా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవద్దు. ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకు అర్థమైపోతుంది. చుట్టూ మొత్తం అంతా ఎర్రగా వస్తుంది అన్నమాట దోశ అంచుల వైపు. సో ఒక దోశ మహా అయితే 2 దోశలు అయితే ఎంజాయ్ చేసేయచ్చు మనం. చూడండి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ ఉంచుకొని ఇంకా తీసేసుకుని ఇంకొక దోశ వేసేసుకోవడమే. ఇలా వేసుకొని ఎంజాయ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చూపిస్తున్నాను చూడండి, చుట్టూ ఇట్లా వస్తుంది ఎర్రగా అని చెప్పేసి. అప్పుడు నేను టర్న్ చేసుకుంటున్నాను. చూడడానికి ఎంత బాగుంది కదా, తినడానికి కూడా అంతే బాగుంటుంది. సో అమ్మమ్మలు చేసినట్లు అంత టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా రెడీ అయిపోయినాయి. మరి మీరు వీటిని ఏ విధంగా పిలుస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.